అధికారంకి వచ్చి ఇప్పుడు 14-15 నెలలు అవుతా ఉంది. ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా ప్రజలు పెద్ద జడ్జిమెంట్ ఇచ్చారు, పెద్ద రెస్పాన్సిబిలిటీ చేతిలో పెట్టారు, పెద్ద ఆకాంక్షలు కూడా మా మీద పెట్టుకొని వచ్చారు. మాకు కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ మన్ననలు పొందితేనే మాకు కూడా చెల్లుబాటుతనం ఉంటుంది. ఖచ్చితంగా పబ్లిక్లో పాజిటివ్ ఆస్పెక్ట్ రావాలి, పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరగాలి, పబ్లిక్ ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా దాని అంతా కూడా తీర్చిపెట్టాలి. అది మన బాధ్యత, నైతిక బాధ్యత. అది అలాగని చెప్పేసి ఫ్రిగులస్గా వచ్చేదాన్ని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పడం కానీ, ఏదన్నా కూడా ఇందాక చెప్తూ ఏదన్నా ఊరి సమస్యలు ఉంటే, ఊరిలో ఇబ్బందులు లేకుండా ఉంటే ఎలాంటి పనులైనా చేయడానికి నిబంధనలు లోబడే చేస్తే కూడా చాలు. నిబంధనలు అతిక్రమించి కూడా చేయాల్సిన పనిలే. నిబంధనలు లోబడి మీకు సమస్య రాకుండా రేపు రోజు ఖచ్చితంగా ఊరికి ఏదైనా మేలు చేసే కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఒక పెద్దానికి కూడా క్వీరీలు వేసుకుంటా తిప్పుకుంటా మనుషులు తిప్పుకుంటా ఉంటే మీకు అందంగా ఉండదు. అది ఏదన్నా ఖచ్చితంగా తెగేసేదానికే మీ ప్రయత్నాలు ఉండాలి. తిప్పుకుంటా ఉంటే లాభం లే. వాళ్ళు తిప్పుతున్నప్పుడు మా దగ్గరికి వస్తారు, మాకు వాళ్ళని చూస్తే బాధ వచ్చేస్తుంది. మీ దగ్గర నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లే. ఇప్పుడు దాకా నా వాటా పంపించమని కానీ, లేకపోతే నాకేదైనా భాగం పెట్టమని కానీ, లేకపోతే నాకేదైనా చేయమని చెప్పి కానీ ఎవరికైనా అడుగున్నానప్పుడు ఇప్పుడు అధికారులు ఎంతమంది ఉన్నారు, నా దగ్గర నుంచి అలాంటి రిక్వెస్ట్ అని వచ్చిందా? అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా బేసిక్ నా తరఫున మీరు చేయాల్సినంత కూడా మ్యాక్సిమం మనం ప్రజలను మమేకం చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ, వాళ్ళకైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయలేని పనులు ఉంటాయి, బడ్జెట్ కన్స్టెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఆ బడ్జెట్ కంటెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఎన్నడూ లేని విధంగా మనం అన్ని ఊర్లో కూడా ఏదో డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలని కూడా మనం ప్రజల అవసరాల నిమిత్తం చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అలాగే మనకి వడవలపేటలో ఎక్కువగా ఉండేది ఈ పెన్షన్ సమస్య, ఈ రెవెన్యూ సమస్యలు. ఎందుకంటే ఇక్కడ భూముల రేట్లు బాగా పెరిగిపోయే కాడికి బాగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విలేజ్ విఆర్ఓలకు కానీ సెక్రటరీలకు కానీ ఎప్పుడు ఇదే ఉంటుంది, మన తహసీల్దార్కి కానీ మన తహసీల్దార్ ఆఫీస్లో కానీ. దాన్ని కూడా కొంత సానుకూల దృక్పథంతో ఏదన్నా కూడా మనం చేయగలిగిన జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా దాన్ని మనం పరిష్కారం చేసే మార్గంగా పెడతాం. లిటిగేషన్ మటుకు పెంచే పని మటుకు చేయవద్దు. లిటిగేషన్ పెంచితే ఎవరికీ లాభం లేదు. దానివల్ల మీరు వీలైన కాడికి ఏదన్నా మనం క్లోజ్ చేయగలిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడి ఇరు పార్టీని పిలిచి మాట్లాడి క్లోజ్ చేస్తే అది ఇంకా సంతోషం. అది ఆ విధంగా మీరు పరిష్కార ధోరణితోనే మీరు కానీ ప్రయత్నిస్తే దేనికన్నా కొంత పరిష్కారం దొరుకుతున్న భావన నాలో అయితే ఉంది. మీరు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. అలాగే ముఖ్యంగా ఇంకా మనకేదన్నా ఇంజనీరింగ్ సైడ్ పంచాయతీ రాజ్లో కానీ లేకపోతే ఆర్ఎండ్బిలో కానీ ఎస్పెషల్లీ పంచాయతీ రాజ్, ఎందుకంటే రూరల్ మండలాలు ఎక్కువ, ఎంతమంది రూరల్ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఏదన్నా వాటర్ సమస్య ఉంటే కూడా లేకపోతే రోడ్ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలా. మనకి ఎట్లా జలజీవన్ మిషన్ వస్తూ ఉంది, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం. దానికి కూడా మ్యాపింగ్ అంటూ జరిగిపోయింది. ఆ మ్యాపింగ్ జరిగినాక దాన్ని కూడా మనం త్వరలో వర్క్స్ కూడా టేకప్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ మార్చ్కో లేకపోతే జూన్కో జలజీవన్ మిషన్ వర్క్స్ కూడా టేకప్ అవుతాయి. అంటే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే ప్రోగ్రామ్ మనం పెట్టబోతా ఉన్నాం. అది కూడా పెద్ద భారీ స్థాయిలో వస్తుంది. అంటే అన్ని ఊర్లు మమేకం చేసుకుంటూ వాటర్ సోర్స్ చూపించి మనం అన్ని ఏళ్ళ కూడా నీటి కుళాయిలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా మనం ఒక ప్రిపేర్ అవ్వాలా. అంటే మనం వేసే బోర్లు కానీ లేకపోతే రిక్వైర్మెంట్స్ అన్ని కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే వేస్టేజ్ అంటూ లేకుండా మీరు చేసుకుంటూ పోవచ్చు. అలాగే ఎక్కువగా కాలువ సమస్యలు ఉన్నాయి, మురుగు కాలువ సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఉన్నా కూడా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా డిశ్చార్జ్ కూడా మనం పరిష్కారం చేసే మార్గం మనకి. ఎందుకంటే ఇప్పుడు మన్రేగాలో పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఉంది కాబట్టి ఏదైనా ఉంటే కూడా తీసుకొచ్చి పెట్టండి, చేద్దాం. అలాగే కూడా రేదులతో కూడా పెట్టుకునే స్కోప్ ఉంది, అది కూడా చేసుకుంటూ రావచ్చు. మీకు ఏదైనా బియాండ్ మీకు ఇబ్బంది అనిపించినా లేకపోతే సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా కూడా మాట్లాడి చేస్తాం. అలానా? ఓకే అండి. అంతా మీరు బాగా పనిచేస్తున్నారు అందరూ కూడా. అందరూ కూడా బై అండ్ లార్జ్ మీరంతా కూడా కష్టపడుతున్నారు, బాగా పనిచేస్తున్నారు. నేను ముఖ్యంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇదే విధంగా కొంత
ఇదే తెంపుతో మీరు కానీ చేసుకుంటూ వస్తే ఓవరాల్ గా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. మీకు కూడా నాకు కూడా కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ఆ అధికారులకి అలాగే విన్నపందారులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్, జై చంద్రబాబు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.